అయితే ఇలా ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉంటాయి. మరి ఆయనకు నార్కో ఎనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకొని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఒక సామాన్యుని ముఖ్యమంత్రి చేసిన ఎన్నిక. మీరు వేల కోట్లు వెచ్చించి ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని తెలంగాణను నమ్ముకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇలా అధికారం ఇస్తే ఇలా బీజేపీ సహకారంతో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, కార్పొరేట్ల సహకారంతో కొన్నిసార్లు చేస్తారు. ఎప్పటికీ కూల్చాలనే ఎత్తుగడ మీకు ఉంది అంటేనే ఇది ఆషామాషి వ్యవహారంగా మేమందరం చూడాల్సిన సందర్భం కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారితో పాటు మా ముఖ్య నాయకత్వాన్ని అంతా కూడా ఈ అంశంలో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలా ఒక తగుదునమ్మా అని చెప్పేసి ఎంత సంవత్సరం దాటిన ప్రభుత్వం మీద మీ కుట్రలు చూస్తుంటే మీ సంపాదన పోతుందనే ఒక ఈర్ష్య. ఇలా ఏంది కంచగచ్చిబౌలిలో ఉన్న ఒక భూమి 400 ఎకరాల భూమిలో ఇలా 60-70 ఎకరాల భూమికి సంబంధించి చదును చేస్తే ప్రపంచ పర్యావరణం మొత్తం నాశనమైనట్టు, ప్రపంచంలో ఉండే ఏనుగులు, జింకలు, నెమళ్ళు అన్ని కూడా చనిపోయినట్టుగా ఇలా ప్రచారం చేసిర్రు. దరిద్రులారా, మీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ ఛత్తీస్గఢ్కు పోండి. ఛత్తీస్గఢ్లో 2,72,000 ఎకరాల ఇలా భూమి ఇలా అక్కడ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. 92,000 చెట్లు నరుకుతున్నారు. మరి ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, భారత రాష్ట్ర సమితి కదా. ప్రతి సందర్భంలో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దీన్ని అంతర్జాతీయ అంశం చేసి ఇలా ఏంది వన్యప్రాణులకు ఈరోజు నష్టం చేస్తున్నారని చెప్పి అట్లా చేసిండ్రు. కాబట్టి నేను అంటున్నా, మేము దీన్ని సింపుల్గా తీసుకునే అవకాశం లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారే కాదు, ఇతరాత్ర ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి గతంలో కూడా చాలామంది టీఆర్ఎస్ నాయకులు అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు. ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఎవరితో కూడగట్టుకొని అంటున్నారు, ఎవరిని మీరు దగ్గర తీసుకొని ఇలా మాట్లాడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా ఆయనకున్న సమాచారాన్ని సేకరించాలంటే ఆయనను విచారించాల్సిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు చేయబోయే ప్రతి ప్రక్రియలో కాళ్ళడ్డం పెట్టేది ఇలాంటి కూల్చివేతల కుట్ర కోసమే అనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని సీరియస్గా